అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వైసీపీ హయాంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కేసులు పెట్టారు. సో ఇప్పుడు వాటిని మాఫీ చేసుకుంటున్నారు, ఎలాగో ఈయన సీఎంగా ఉన్నారు కాబట్టి అని వైసీపీ ఆరోపిస్తుంది. అసలు ఏది నిజం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తీక్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కేసులు ఆయన ప్రభుత్వం అధికారం అడ్డం పెట్టుకొని మాఫీ చేసే అసలు అవకాశం ఉందంటారు అసలు టెక్నికల్గా? నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద 15 కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పెట్టిన కేసులు కాక 2 కేసులు మాత్రం ఎఫ్ఐఆర్ అయి ఉన్నాయి. ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర వాళ్ళు బాబ్లీ ప్రాజెక్టు కడుతున్నారు, దానివల్ల తెలంగాణకు అన్యాయం జరగబోతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రాంత నాయకులతో కలిసి ఆందోళన చేశారు నాందేడ్ వెళ్ళి. అప్పుడు మహారాష్ట్ర పోలీసులు పెట్టిన కేసు ఒకటి, అది రాష్ట్రం కోసం రాజకీయ పరమైన కేసు, అవినీతి కేసేం కాదు. రెండోది కూడా అలాంటి కేసే ఉంది. ఈ 2 తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద వేరే కేసులు ఏమీ లేవు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన అవినీతి చేశాడు అని చెప్పేసి దాదాపు కొన్ని కేసులు, పొలిటికల్ కేసులు మరికొన్ని, మొత్తంగా 15 కేసులు పెట్టే ప్రయత్నం చేసింది. నాకు తెలిసి అవినీతి చేశాడనో 7-8 కేసులు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినటువంటి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్ట్ చేసి జైల్లో 53 రోజులేమో పెట్టారు. ఈ 53 రోజుల కాలంలో 6 కేసులు పెట్టారు. ఒక్కసారిగా పెట్టారు, ఒక్క కేసు తర్వాత ఒక్క కేసు పెట్టేశారు. దాంట్లో ఒక్కొక్క కేసు ఇవాళ మాఫీ అవుతూ వస్తుంది. వైసీపీ ఆరోపించేది ఏంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ అధికారులు అంటే ఎవరు? పోలీసులే కదా. రాష్ట్ర సిఐడి కావచ్చు, సిట్ సపరేట్ సిట్ బృందాలు కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఉండేటువంటి సంస్థలే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీ సంస్థలు మేము సాక్ష్యాలు దొరకలేదని చెప్పేసి కోర్టుల ముందు వాంగ్మూలాలు దాఖలు చేస్తున్నాయి, కేసులు కూడా ఆటోమేటిక్గా కొట్టివేయబడుతున్నాయి అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అంటే అధికారాన్ని ఉపయోగించేసుకొని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక రియాలిటీని మనం గమనించాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, అరెస్టు చేసిన తర్వాత సరైన సాక్ష్యాధారాలు చూపించలేదని ఆనాడే కోర్టు వైసీపీకి ముట్టికాయలు వేసింది, ఆ ప్రభుత్వానికి అప్పుడు అధికారికి. 1. 2, చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో సహజంగా ఏం చేస్తారు, కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ కోర్టు ఛార్జ్షీట్ వేస్తారు. ఆనాడు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసులో ఛార్జ్షీట్ అన్ని కూడా 2024 మేలో కోర్టు రివర్స్ ఇచ్చేసింది సిఐడి అధికారికి. దీంట్లో సరైనటువంటి ఆధారాలు మీరు చూపించలేకపోతున్నారు కాబట్టి మళ్ళా సరైన ఆధారాలతో తిరిగి వేయండి అని చెప్పేసి బ్యాక్ ఇచ్చేసింది ఆ ఛార్జ్షీట్ని. కోర్టు ఛార్జ్షీట్ బ్యాక్ ఇచ్చేసిందంటే అర్థం ఏంటి? సరైన సాక్ష్యాధారాలు ఇవ్వనట్టే అర్థం. ఇది ఎప్పుడు జరిగింది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడానికి ఉన్న ఆతృత, సాక్ష్యాలు సంపాదించడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అంటే ఏం లేదు, కేసులు పెట్టాలి కాబట్టి పెట్టారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక కేసు ఉదాహరిస్తాను నీకు. చంద్రబాబు నాయుడు గారు మీద పెట్టిన కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి. అసలు అమరావతిలో ఇప్పటి వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటి వరకు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ వేద్దామని అనుకున్నారు, వేద్దామనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందంట. అంటే వేద్దామని ఆలోచించారు, ఆలోచనలోనే అవినీతి జరిగిందని చెప్పేసి ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి కేసు అని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. వెయ్యని రింగ్ రోడ్డుకి అవినీతి జరిగిందని కేసు పెట్టారు. ఏమైనా విచిత్రం కదా. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తేనంట చంద్రబాబు నాయుడు గారి కంపెనీల ముందు నుంచి పోయేటట్టు, చంద్రబాబు నాయుడు గారి భూములకి రేట్లు పెరిగేటట్టు, చంద్రబాబు నాయుడు గారి మనుషులకి రేట్లు పెరిగేటట్టు అవినీతి చేయాలని అనుకున్నారని వేళ కనిపించి కేసులు పెట్టారు. ఏమన్నా అసలు అర్థం ఉందా? అలాంటి కేసులు మరి వీగిపోక ఏమవుతాయి? దానికి ఏం సాక్ష్యాలు ఉంటాయి? అనుకున్న దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఉంటాయి? జరిగిన దానికి సాక్ష్యాలు ఉంటాయి, అనుకున్న దానికి ఉండవు కదా. అనుకున్నారని కేసు పెట్టారు. తర్వాత ఇంకో కేసు చెప్తా, లిక్కర్ కేసు పెట్టారు. ఇప్పుడు వైసీపీ లిక్కర్ కేసు చూస్తున్నాం కదా, 3,500 కోట్ల కుంభకోణం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, లిక్కర్ కుంభకోణం అని. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా లిక్కర్ కేసు పెట్టారు. ఈ కేసు ఏందో తెలుసా? ఎస్పీఓఏ రెడ్డి గారని ఉండేవారు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీడీపీలో కూడా జాయిన్ అయినట్టున్నారు. తర్వాత ఇప్పుడు లేరు పాపం ఆయన సంబంధించిన డిస్టిలరీకి వాళ్ళేదో గవర్నమెంట్కి కొంత బాకీ ఉన్నారు, వాళ్ళు కొంత ఫైన్ వేశారు. ఆ ఫైను ఆ బాకీను విడతల వారీగా కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. విడతల వారీగా కట్టుకోవడానికి. ఇప్పుడు నువ్వేదైనా బిల్లు కట్టలేకపోయావు అనుకో, 1 టైం సెటిల్మెంట్ అనేది ఉంటుంది తెలుసా నీకు? ఆ 1 టైం సెటిల్మెంట్ కింద కొన్ని వెసులుబాట్లు ఇస్తారు. ఒక్కసారిగా కట్టలేనప్పుడు సరే 2-3 విడతల్లో కట్టు, దానికి ఇంట్రెస్ట్ తీసేస్తాం, అసలైతే కట్టు ముందు
అనే వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటారు. అది అవినీతి ఎక్కడ అవుద్ది అంటే ఎస్పీవై రెడ్డి గారి సంబంధించిన డిస్టిలరీకి, అంటే కర్నూలు సంబంధించిన నాయకుడు, ఆయన రాయలసీమ సంబంధించిన నాయకుడు, ఆయన సంబంధించిన డిస్టిలరీకి ఆయన కట్టాల్సిన ఫైన్ ఏమి తీసివేదా, ఫైన్ కట్టొద్దు మేము మాఫీ చేస్తున్నాం అని చెప్పలే, అది విడతల వారీగా కట్టండి అని చెప్పడం కూడా అవినీతట. ఏమన్నా కేసు ఇది. తర్వాత మెయిన్ కేసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదట్లో ఏమన్నారు, 369 కోట్లు ఎంతో అన్నారు, తర్వాత 280 కోట్లు అన్నారు, చివరికి 17 కోట్లు అన్నారు. 17 కోట్లు ఎక్కడ, 280 కోట్లు ఎక్కడ, 369 కోట్లు ఎక్కడ, సంబంధం ఉందా అసలు? లేదు. అంటే సంపాదించలేకపోయారన్నట్టే ఆధారాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు మోపినా అది 1000 కోట్లలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద కనీసం ఒక 1000 కోట్ల కేసును కూడా వైసీపీ మోపలేకపోయింది. ఇప్పుడు 17 కోట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే ఎవరు నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? అది స్కిల్ డెవలప్మెంట్ కేసు. అంటే ఒక్కో కేసు నీకు ఉదాహరిస్తున్నా. ఫైబర్ నెట్ కేసు. ఫైబర్ నెట్ అంటే ఇంటింటికి నెట్, ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ని తీసుకెళ్ళాలి, దానికి ఓటీటీని అనుసంధానం చేయాలి, టీవీ కనెక్షన్ అనుసంధానం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా టెక్నాలజీని అందుబాటులో తీసుకురావాలి చీప్గా ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి ఆ రోజుల్లో అనుకుంటే, దాన్ని కొనసాగించకపోగా వైసీపీ దాన్ని దుర్వినియోగం చేసింది. దుర్వినియోగం చేసి రామ్ గోపాల్ వర్మ సినిమాకి ఫైబర్ నెట్ ద్వారా డబ్బులు ఇవ్వటం, లేదా ఇంకోటో చేసింది. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్లో అవినీతి పాల్పడ్డారని కేసు పెట్టారు. ఆనాడు ఫైబర్ నెట్ ఎండి, ఆయన పేరు మధుసూదన్ రెడ్డి సంథింగ్, ఆయనతో కేసు పెట్టించారు. ఇప్పుడు ఆయన ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టానండి, నాకేం సంబంధం లేదు అని ఆయన ఏదో ఆ రోజు చెప్పినటువంటి వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరి ఆయన వెనక్కి తీసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ ఆయన ఎవరు, జగన్మోహన్ రెడ్డి మనిషి, జగన్మోహన్ రెడ్డి గారు ఎండి గారు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారిని బెదిరించి కేసులు ఆపదీపించుకుంటున్నారని. నువ్వు పెట్టుకున్న అధికారి కూడా బెదిరిపోతున్నాడు అంటే, నీకు నమ్మకంగా ఉన్న వ్యక్తే బెదిరిపోతున్నాడంటే అర్థం ఉందా అర్థం ఉందా నువ్వు చెప్పడానికి అసలు. తర్వాత లిక్కర్లో కూడా వాసుదేవరెడ్డి, ఆ వాసుదేవరెడ్డి ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న మనిషే, ఆయన బెవరేషన్ కార్పొరేషన్ ఎండి, ఆయన వాంగ్మూలం ఇస్తే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా. తర్వాత ఇంకో కేసు ఏదో అమరావతిలో ఒక కుంభకోణం, అంటే అన్సైడ్ భూములని రైతుల నుంచి బెదిరించి తీసుకున్నారు, ఎస్సీ ఎస్టీల భూములని వాళ్ళ నుంచి తిరిగి ప్రభుత్వం బెదిరించి తీసుకుంది, వాళ్ళ దగ్గర ఉన్న భూములు అంటే టీడీపీ తక్కువ రేటుకు కొన్నారట, ఆ కొన్న భూములని గవర్నమెంట్కి ఎక్కువ రేటుకి అమరావతి పక్కన అంటే ఏదో రాణి పూలింగ్ దగ్గర వాళ్ళు రేట్ వచ్చి చేసుకోగలిగారట. అంటే ముందుగా ట్రేడింగ్ చేసుకున్నారు. ఇది వాళ్ళ మీద నమోదైనటువంటి కేసు. ఇప్పుడు అది ఎవరు చెప్పాలి, రైతులు చెప్పాలి. ఆ రైతులే మా దగ్గర ప్రభుత్వం కానీ టీడీపీ నాయకులు కానీ ఎక్కడంటే బెదిరింపులతో మా కాడ భూమి కొనలేదు అని పెట్టి, అంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా కేసు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? కాబట్టి వైసీపీ కేసులు పెట్టేటప్పుడే సరైన కేసులు పెట్టలేకపోయింది, పెట్టిన కేసులకి ఆధారాలు చూపించలేకపోయింది, ఆధారాలు చూపించలేదని ఛార్జ్షీట్లు రివర్స్ అయ్యాయి, ఆధారాలు చూపించలేదని మొట్టికాయలు పడ్డాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే. దానిని ప్రజలు నమ్మలేదు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ప్రజలు జీర్ణించుకోలేదు. అందువల్లే వైసీపీ ఓడిపోవటానికి అదొక కారణం, ప్రధానమైన కారణం. ఇన్ని తెలుసు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఆయన ఏదో మాఫీ చేసుకుంటున్నాడు అని అంటే ఎంత విడ్డూరంగా ఉంది. నిజానికి ఒకటి మాత్రం నిజం, ఎవరి అధికారంలో ఉంటే అధికారం ఉన్న వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి కాబట్టి సహజంగా వాళ్ళ మీద పెట్టుకున్న కేసులు కొంత మాఫీ చేపించుకుంటాం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చేసే పని సహజంగా. మరి అలా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుకున్నారట, తన మీద పెట్టే కేసుల్ని, అంటే తన మీద టీడీపీ 2014-19 మధ్య పెట్టిన కేసుల్ని తను మాఫీ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ దానికి మినహాయింపు కాదు. కాకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు బేస్ ఏది అంటే, నువ్వు బేసు లేకుండా కేసు పెట్టి ఆ కేసులు మాఫీ అయితే గొడవ చేస్తే దానికి అర్థం ఉందా? నువ్వేమన్నా ఒక రూపాయి అవినీతిని చూపించగలిగావా? పలానా డబ్బు చంద్రబాబు నాయుడు అకౌంట్లో పడింది, పలానా వల్ల పడింది అని చూపించింది ఒక్క కేసు చూపించు. నువ్వు చూపించి ఉంటే నీ ఛార్జ్షీట్ రివర్స్ అయ్యి ఉండయా, నీ ముట్టుకాయలు పడి ఉండయా? కాబట్టి ఇది అనవసరమైనటువంటి మాటలు తప్ప పనికి రాని మాటలని నేనైతే అనుకుంటున్నాను. ఏం లేదబ్బా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని పొద్దున్న లేస్తే నీ మీద ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చావు, జైలుకి పోయావు అంటున్నారు. నేను జైలుకి పోయాను కాబట్టి నా అవతలో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా జైలుకి వెళ్లాల్సిందే, నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళ మీద కూడా కేసులు ఉండాల్సిందే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. అందుకనే కేసులు పెట్టారు, అందుకనే అరెస్ట్ చేసి వేశారు. దొరుకున్న కారణం అది. నిజానికి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేక కాదు, చేస్తే జరిగే పరిణామాలు ఏంటో తెలుసు.
చేస్తే తన సీటు ఖాళీ చేయాల్సి వచ్చిందన్న విషయం రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. అందుకని రాజశేఖర రెడ్డి గారు తెలివిగా వ్యవహరించారు, పద్ధతిగా వ్యవహరించారు, జాగ్రత్తగా వ్యవహరించారు, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల ఆరోపణలు చేసినప్పుడు కూడా అవన్నీ వాపసు తీసుకున్నారు. ఎందుకంటే వాటిలో ఒక్క దాంట్లో కూడా సత్తా ఉండదని తెలుసు. సత్తా లేకుండా కేసులు పెడితే ప్రజల్లో పరువు పోయిద్దని తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటివి ఏమి ఉండవు కదా లెక్కలు. ప్రజలు ఏమనుకుంటారు, చూసేవాళ్ళు నవ్వుతారా అనేది ఏముండదు కదా. పెట్టాలనుకున్నాడు పెట్టాడు, అరెస్ట్ చేయాలనుకున్నాడు చేశాడు. చివరికి అరెస్ట్ చేసే ముందు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావో కూడా తెలియకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి రోజు వెళ్ళారు అరెస్ట్ చేద్దామని. రాత్రిపూట అరెస్ట్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఎన్ఎస్పీ కమాండోస్ గారు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీగా ఉండేది, వాళ్ళు ఒప్పుకోలేదు. తెల్లారుజామున అరెస్ట్ వచ్చి తీసుకొచ్చారు. సహజంగా అరెస్ట్కు ఉండే ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ కంప్లైంట్, ప్రిలిమినరీ ఎంక్వైరీ, తర్వాత ఎఫ్ఐఆర్, తర్వాత నోటీసు, అరెస్టు. అదేగా పెద్దవాళ్ళ విషయాలు పాల్గొవాల్సింది. పైగా ఆయన మాజీ సీఎం కాబట్టి, సీఎంగా ఉండి అవినీతి చేశాడన్నది కేసు కాబట్టి గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకోవాలి. ఏం ప్రొసీజర్ లేదు, పోయామా అరెస్ట్ చేసామా తీసుకొచ్చామా అలా చేశారు. అందుకనే వైసీపీ ఇలా 11 సీట్లకు పరిమితం అయిపోయింది. మళ్ళీ ఇలా వాళ్ళు మాట్లాడుతుంటే ఇక నవ్వాలి ఏడవడం నువ్వే అర్థం చేసుకో. సో ఇది కార్తీక్ గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.